మరి ఎందుకు ఫోన్ చేస్తాను అని అడగలే? అదే నాకు ఎందుకు చెప్తామని ఫోన్ చూసి మాట్లాడమని ఇక్కడ చెప్తాను 2 సార్లు కట్ చేసాం 3 సార్లు ఫోన్ చేసాం. చిన్న పని ఉండే నీకు తెలుసు గివ్ వెళ్తాను గివ్ చిన్న ఏంటంటే గిఫ్ట్ వచ్చి ఉండేది. దాని గురించి నేను 2 రోజుల నుంచి నీకు కాల్ చేస్తున్నాను. కాల్ చేస్తే నువ్వు ఫోన్ రెస్పాండ్ కావాలి. లాస్ట్ కి ఏంటంటే నేను ఈడున్నా అంటే లాస్ట్ వీరస్వామి బాబాయ్కి ఫోన్ చేయగా ఇట్లా వస్తాడు వీడున్నాడు అంటే రైల్వే స్టేషన్ కి వచ్చింది. ఇక్కడికి వచ్చి నీకు మెసేజ్ చేసాను. ఏంట్రా ఎటువైనా మరి ఏం పని ఉండిపోయినావు? ఏంటంటే నేను గివ్ ఇస్తాను కదా, నీకు వీడియోలు చూడమని చెప్పిన కదా, వీడియోలు చూసినావా? చూసిన ఎట్లున్నాయి వీడియోలు? బాగా ఉన్నావు. నువ్వు ఏమేమి వీడియోలు చూస్తావు? నీ సంబంధించిన యూట్యూబ్ మొత్తం అన్ని అలాంటి షార్ట్స్ చూస్తావా? లాంగ్ చూసిన మన షార్ట్ ఫిలిం చూసి కూడా అది కూడా బాగానే ఉంది. షార్ట్ ఫిల్మ్ లో నీకు నచ్చింది అంటే నేను 2 తీసిన, ఒకటి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 రైట్ కథ 3 చూసిన. 4 చూసిన. కూడా బాగానే ఉంది. రాలేకపోయినా కానీ నేను లేదు. చిన్న గిఫ్ట్ ఉండే మరి ఇప్పుడు మరి ఏంటి ఇప్పుడు బిజీగా ఇంకేమన్నా ఖాళీగా ఉన్నా? ఏం లేదు, ఫంక్షన్ ఉంటే అటు పోయినా. మరి నేను ఎందుకు కాల్ చేస్తానా ఏందని తెలియదు. వీరస్వామి బాబాయ్ అడగాలి కదా, నేను వీరస్వామి బాబాయ్ కూడా చెప్పిన బాబాయ్ మరి అన్నను అడిగితే ఏమన్నాడు అంటే ఎందుకు చెప్తాను నాకు కూడా తెలియదు అని చెప్పి అన్నాడు. మరి ఆయనకి చెప్తాను గిఫ్ట్ ఇచ్చేది ఉన్నదని. కిరణ్ ఎటు పోయిందని అడిగిన నేను. అడిగితే ఇట్లా ఎక్కువ పోయిందట బాబాయ్ అని అన్నాడు. మరి అన్నాడు ఇప్పుడు గిఫ్ట్ ఆఫర్ ఉండే మరి గిఫ్ట్ తీసుకొస్తా ఉండు. నీకు తెలుసుగా కిరణ్ నేను ఆల్రెడీ జెప్టోలో పనిచేస్తున్నా. ఎందుకంటే నీకు ఆల్రెడీ నువ్వు జొమాటోలో పనిచేస్తావు, నాకు కూడా తెలిసింది. మనకి ఏది ఇవ్వలేవరికి ఏ అవసరం ఉన్నదో అవసరం గిఫ్ట్ అయితే నేను పంపించిన. నాకైతే తోచింది ఏంటంటే ఒక గిఫ్ట్ అయితే నేను తీసుకున్నా, అది కూడా జెప్టోలో ఆల్రెడీ నేను యూజ్ చేసే ప్రొడక్ట్ నేను తీసుకున్నా. ఓకేనా? ఈ ప్రొడక్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పటి వరకు నేను సీల్ కూడా చేయలే. నేను ఏం గిఫ్ట్ ఇచ్చినా ఏంది అనేది నీకు ఇస్తున్నా. ఒకసారి అందరు ముందు నువ్వు ఓపెన్ చేసుకోవచ్చు. అది ఇంతవరకు నేను సీల్ కూడా తీయలే, నువ్వు చూసుకో ఒకసారి. ఓపెన్ చేయి, ఓపెన్ చేస్తున్నా నేను. స్టిక్కర్ కూడా ఆల్రెడీ పవర్ బ్యాంక్ దానికి కేబుల్ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను యూజ్ చేస్తా అంటే నేను ఆల్రెడీ చెప్తున్నా నేను కొన్నా చెప్తానా. అప్పుడప్పుడు నువ్వు యూజ్ చేసిన చూసినావా? అదే పవర్ బ్యాంక్ బాగున్నది అబ్బా ఏదో తీసుకున్నావు అని అడిగినావు కదా, అదే పవర్ బ్యాంక్. అది జెప్టో పవర్ బ్యాంక్ వచ్చేసి అందులో కేబుల్ ఉంటుంది చూడు, సైడ్ కు ఉంటుంది ఒక కేబుల్. కేబుల్ ఫాస్ట్ చార్జర్ కేబుల్ ఇది. ఎందుకంటే నీకు ఫ్యూచర్ లో వర్షాకాలం కానీ దేనికైనా ఉపయోగపడుతుంది అని నేనైతే తీసుకున్నా. నాకైతే మంచిగా అనిపించింది. దీనికి వర్త్, ఎందుకంటే ఆల్రెడీ వచ్చేసి ఏంటంటే జెప్టోలో ఆఫర్స్ ఉన్నాయి. 125 కూపన్స్ కానీ ప్రతి ఒక్కటి కూపన్స్ మీద నేను తీసుకున్నా. నేను చెప్పేది ఏంటంటే ఇది బయట వచ్చేసి మనకు జెప్టోలో వచ్చేసి 745 పడుతుంది. 745 లో కూపన్ పోను నాకు 500 ఎబో వచ్చింది. నేను ఉన్నట్టు చెప్తున్నా. నీకు ఇది ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ, నీకు ఛార్జింగ్ కాకపోయినా కానీ, నీకు ఎక్స్చేంజ్ కానీ, రిటర్న్ కానీ, రిప్లేస్మెంట్ కానీ కూడా రిప్లేస్మెంట్ పెట్టి నీకు ఏంటంటే విత్ ఇన్ సెకండ్ లో ఆల్రెడీ నీకు రిప్లేస్మెంట్ స్టోర్ ముందటే పెట్టా, స్టోర్ ముందటనే ఇంకోటి ఇచ్చేస్తా. నువ్వు ప్రతి ఒక్కటి చెకింగ్ చేసుకో. నీకు ఏంటంటే గిఫ్ట్ ఎట్లా అనిపించింది ఈ గిఫ్ట్? నాకైతే ఈ గిఫ్ట్ బాగా, ఎందుకంటే రెగ్యులర్ గా జొమాటో డ్యూటీ ఎన్ని గంటలు డ్యూటీ చేస్తావు? 9 hours 10 hours డ్యూటీ చేస్తావు. ఓకే, కాబట్టి నాకు ఇది యూజ్ చేయదు, కంఫర్టబుల్ గా ఉంటుంది. యూజ్ అయితే మళ్ళీ నేను ఛార్జింగ్ పెట్టుకున్న ఇబ్బంది అవుతుంది. ఓకే, చాలా థ్యాంక్స్. ఈ పవర్ బ్యాంక్ వచ్చేసి నువ్వు ఒక్కసారి నీ ఫోన్ లో ఛార్జింగ్ లేదంటే 10,000 mAh నీకు ఆల్రెడీ ఇక్కడ కూడా చూపెడుతుంది. నీకు 1 year వారంటీ కూడా ఉంటుంది, నీకు వారంటీ కార్డు కూడా ఉంటుంది.
ప్రతి ఒక్కటి ఇది చూడండి. ఇగో 10,000 mAh బ్యాటరీ, నీకు వారంటీ కార్డు 10,000 mAh వారంటీ కార్డు, నీకు 5 స్టార్ రేటింగ్ ఇది కానీ వారంటీ కార్డు ఇది కార్డు వస్తాయి నీకు. ప్రతి ఒక్కటి ఏంటంటే నీకు ఏది ఉన్నా కూడా నీకు 1 వీక్ లోపల నీకు రిప్లేస్మెంట్ కానీ, నీకు లేదు నాకు ఇది నచ్చలేదు అంటే రిప్లేస్మెంట్ వస్తాయి, ఎక్స్చేంజ్ వస్తాయి. ఓకేనా. పవర్ బ్యాంక్ మాత్రం ఆల్మోస్ట్ నేను ఇది యూజ్ చేస్తున్నా. నాతోనే ఇది ఒకటే కాకుండా నా దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి కూడా బాగున్నాయి బ్రో అన్నాడు, నరేష్ అన్న బాగున్నాయి అన్నాడు. మన ఎవరు నరేష్ అన్న వాళ్ళ మన రాజశేఖర రెడ్డి వాళ్ళ ఫ్రెండ్ ముక్రం బ్రో నాకు అలాంటి పవర్ బ్యాంక్ కంపల్సరీ కావాలండి. ఈ పవర్ బ్యాంక్ ఇప్పుడు అవైలబుల్ లేదు, మీరు కావాలంటే జెప్టోలో చూడండి, జెప్టోలో ట్రై చేయండి. ఈ పవర్ బ్యాంక్ నేమ్ తో సలహా నీకు కావాలంటే అన్న నువ్వు జూమ్ చేసి చూపెట్టన్నా. ఈ పవర్ బ్యాంక్ మాత్రం దొరకట్లే, ఈ పవర్ బ్యాంకు నీకు దొరకట్లే, స్టాక్ లేదు, అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నది, రేయర్ ఉన్నది. దీనికోసం నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా, చాలా రోజుల నుంచి చూడంగా అందుకే లేట్ అయింది. దీనికోసం వీడియో కూడా లేట్ అయింది. చాలా మంది ఏంటంటే వీడియోలు తీయట్లేదు అది ఇది అని చాలా మంది నీతో ఉన్నారు, నాతో కూడా అన్నారు వీడియోలు ఆపిల్లు ఆడికి ఆపేసిందా అని. ఓకే, నువ్వు సబ్స్క్రైబర్లకు ఏం చెప్దాం అనుకుంటున్నావు? మనం జెన్యూన్ గా ఇస్తున్నామా లేకుంటే ఫేక్ గా ఇస్తున్నామా? ఇవ్వడం లేట్ కావచ్చు, కాకపోతే ఇవ్వడం మాత్రం పక్కా ఇవాళ రేపు. పాస్ వరంగల్ యూట్యూబ్ ఛానల్ జెన్యున్ గా అందరికి కంపల్సరీ ఇస్తున్నాడు. ఇండియాలో కాబట్టి అందరికి ఇస్తున్నాడు. ఇప్పుడు వరకు నేను 5 యూట్యూబ్ ఛానళ్ళల్లో ఇచ్చాడు. ఇంకా ముందు కూడా ఇస్తున్నాడు అంట, నాకు కూడా చెప్పాడు ఇంత ముందుకు. నా పేరు లేదని నాకే తెలియదు ఇంతవరకు. ఇప్పుడు నాకు ఫోన్ చేసేది అక్కడ నేను ఆయన 5 సార్లు ఫోన్ చేసిన ఎత్తలేదు, 5 సార్లు ఫోన్ చేసిన ఎత్తలేదు. ఆయన నాకు మెసేజ్ పెట్టిన వల్ల నేను ఈయన అర్జెంట్గా రా అని చెప్పి వేరే వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చాను వరంగల్కి. నాకు వేరే ఫంక్షన్ ఉండే, ఈరోజు చూస్తే ఈరోజు వచ్చింది చెప్పి చెప్పాడు. కంపల్సరీ అందరూ లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి కంపల్సరీ. థ్యాంక్ యూ. గంట కంపల్సరీ కొట్టండి. 1 second, no, 1 second, కంగ్రాచులేషన్స్ బ్రో. నెక్స్ట్ గివ్ ఇవే అనేది ఆల్రెడీ ఇప్పుడు నువ్వు సీజన్ 2 లో ఫస్ట్ విన్నర్, సీజన్ 3 లో ఇంకో నీ తర్వాత ఇంకా 4 విన్నర్లు కూడా ఉన్నారు. ఆ 4 విన్నర్లకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఇవ్వకుండా మిగతా ఇవ్వద్దని ఆగినా నీకోసం, అందుకే ఇది లేట్ అయింది. ఎందుకు లేట్ అయిందంటే నువ్వు ఫోన్ రెస్పాండ్ కాకపోవడం. నేను వీరస్వామి బాబాయ్ అని చెప్పి వీరస్వామి బాబాయ్ ఓకే, నువ్వైతే సాటిస్ఫై అయినావు అనుకుంటున్నా. ఎవరికి ఏది ఇవ్వాలి, ఏది సంబంధించి అన్నో అది మాత్రం ఇచ్చేసిన నేను. ప్రతి ఒక్కరికి, ఒక నీకే కాదు ఎవరికైనా కూడా ఏది సంబంధించి దానికే ఇచ్చేసిన. ఓకే, నేను వచ్చేసి ఏంటంటే రెగ్యులర్ గా ఎవరిని అది చేయకుండా మెయింటైన్ చేస్తున్నాం. ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలని నేను కోరుకుంటున్నాను. అట్లా నెక్స్ట్ టైం ఆల్రెడీ నీకు ఎట్లా చెప్పినా బ్రో. నెక్స్ట్ వీక్ లో ఏంటంటే షార్ట్ ఫిలిమ్స్ స్టార్ట్ అవుతాయి. షార్ట్ ఫిలిమ్స్ కూడా కంప్లీట్ చేస్తా. ఏంటంటే ఈ 4 వీడియోలు ఉన్నాయి కదా, ఈ 4 వీడియోలు కంప్లీట్ అయిపోయిన తర్వాత, గివ్ ఇవేలు కంప్లీట్ అయిపోయిన తర్వాత షార్ట్ ఫిలిం కంప్లీట్ చేస్తా. షార్ట్ ఫిలిం ఏంటంటే ఆ షార్ట్ ఫిలిం మీద మాత్రం ఎవరికి కామెంట్లు వస్తాయో వాళ్ళకి మాత్రం గివ్ ఇవే ఇవ్వడం జరుగుతుంది. బ్లో నువ్వు వచ్చేసి ఏంటంటే కలవడం నాకు సంతోషం అనిపించింది. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. నీకు మళ్ళీ నెక్స్ట్ గిఫ్ట్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ వరంగల్.వంశీ ఛానల్. మంచి చెప్పినట్టుగా అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కంపల్సరీ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.